ఇది చుట్టుపేతులతో చేసుకుంటున్నాం. మొత్తం అడిగాను లేదు 300 అడిగాను. కేజీ పేతులు తీసుకున్నాం. ఈ కేజీ పేతులు తీసుకుంటాం. కేజీ పేతులతో మనం డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాం. డ్రెస్సింగ్ రెడీ అయిపోతే ఇది డ్రెస్సింగ్ ప్రాసెస్ అవుతుంది. డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ అవుతుంది. క్లీన్ చేసుకుంటున్నాం. తర్వాత మనం అడిగి నీళ్ళు క్లీన్ చేసుకున్నాం, కడిగిస్తున్నాం. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇలా క్లీనింగ్ అవుతుందా ప్రాసెస్ క్లీనింగ్. 2 కేజీల పేతులు తీసుకు కేజీన్నర వచ్చాయమ్మా. 1.5 పైన వచ్చా. 2 కేజీలు తీసి డ్రెస్సింగ్ చేసి క్లీనింగ్ డ్రెస్సింగ్ అయిపోయింది. లాస్ట్ హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శ్రీధర్ నాయుడు. వెల్కమ్ టు శ్రీధర్ ట్రిపుల్ లైన్. మన ఫుడ్ అండ్ ట్రావెల్లోనే ఈరోజు మన రెసిపీ వచ్చి పీతల పులుసు చేయబోతున్నాం. ఎలా చేస్తామో, ఏ విధంగా చేస్తామో, ఏమేమి వేసి చేస్తామో చేసి చూపిస్తాను. రండి చేసుకుని చూద్దాం. ఓకే బాయ్. రండి వెళ్దాం. మనకు కావాల్సిన ఇప్పుడు 2 కేజీ పీతలు తీసుకుంటే 600 గ్రాములు వచ్చి 600 గ్రాములకి కావాల్సిన మెటీరియల్ ఏమేమి ఉన్నాయో డ్రెస్ క్లీన్ చేసుకున్నాం కదా. మెటీరియల్ ఇప్పుడు 3 ఉల్లిగడ్డలు, అదే 3 ఉల్లిపాయలు, 3 చిన్న టమాటీలు, మీడియం సైజు 3 ఉల్లిపాయలు, 3 టమాటీలు, అల్లం, ఎల్లుల్లిపాయ. ఓకే. ఇప్పుడు జీలకర్ర ఒక 1/2 స్పూను, చిన్న స్పూను. ఓకే. ధనియాలు ఒక 1.5 స్పూన్, చిన్న స్పూన్నర. చిన్న స్పూన్ 2 స్పూన్ సరిపోద్ది. ఓకే. మెంతులు 1/2 స్పూను. ఓకే. ఇప్పుడు చెక్క, యాలక, లవంగ అని కలిపి వేసి దంచుకొని పొడి చేసుకుని మొత్తం ఉల్లిపాయ అంతే మసాలాతో మొత్తం దించుకున్నాం. చింతపండు ముందుగా నానబెట్టాము. ఓకే. పసుపు, ఉప్పు ఇవన్నీ కామను. నూనె, ఆయిల్ అన్నీ కలిపి సరిపడా ఆయిల్ వేసుకుందాం. 3 పచ్చిమిర్చి కోసుకుందాం. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్ ఒకటి తెచ్చామా కొంచెం. ఓకే. అదే ఆ రోడ్లు తెచ్చా. రోడ్ తీసా అది కొట్టించి పిలిచారు. అదే కొట్టించారు. కొడితే మొత్తం ఇదే కొట్టించి అలాగే అక్కడ మన మొదలు చిన్న దెబ్బేసి కూడా అది ఉల్లిపాయ, టమాటా వేసుకుందాం. ఓకే. అలా మెత్తకుందండి. ఇదా ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకొని కొంచెం కచ్చాబెచ్చి కొట్టుకుందాం. అంటే మొత్తం పేస్ట్ లాగా అవసరం లేదు, కచ్చాబెచ్చి కొట్టుకుని సరిపోద్ది. ఒకటి 2 నిమిషాలు. ఇప్పుడు టమాటా వేసుకుందాం. మొత్తం కలిపి 3 కలిపి దంచుకుందాం. అల్లము, ఎల్లుల్లిపాయ మొత్తం మసాలా పేస్ట్ వేయకుండా దంచుకుంటే ఒకేసారి నీట్గా ఒకేసారి పోపు పెట్టుకుందాం. ఓకే. దంచు, బాగా దంచు. దంచి అందులోకి ఎత్తి తెచ్చేసారు. సైడ్ బట్టను 3 చెంచాలు 4 చెంచాలు 3 చెంచాలు నూనె వేసుకుందాం. ఓకే.
ఒక 10-15 మెంతులు, వెంటనే జీలకర్ర కొంచెం, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి అన్ని వేసుకొని బాగా వేపుకుందాం. పెట్టుకున్న మసాలా ముద్ద మొత్తం వేసుకుందాం. అదే అల్లం, ఎల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఏలక అన్నీ కలిపి వేసుకుని దంచి పెట్టుకుని టమాటా, ఉల్లిపాయ ముద్దతో దంచుకున్న మసాలా ముద్దతో వేపుకుందాం. మసాలా ముద్ద కొంచెం పచ్చివాసన పోయినాక వేపుకుంటూ ఉల్లిపాయలు అంతగా ఆగక్కన అవసరం బాగా వేగిన తర్వాత చూసుకొని వేపుకుందాం. ఇప్పుడు వెంటనే కరివేపాకు వేసుకుందాం. రోజు 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ చూసారు. ఇప్పుడు ఉప్పు, కారం 2 స్పూన్లు కారం వేసుకుందాం. అదే మీ టేస్ట్ చేసినప్పుడు కారం వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, మీ టేస్ట్ చేసి ఎరుపు వేసుకుందాం. ఈ మసాలా మొత్తం బాగా కలుపుకుంటూ టమాటాను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ తర్వాత మసాలా కారం కాయసాక మారిపోద్ది. కొంచెం మగ్గాక మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గాక చూసుకుందాం. ఓకే, ఆయిల్ బయటకు వదిలేసింది. ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు ఓకే, ఉడుగు పట్టుకుంటూ చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడుగు పట్టుకుంటూ చూసుకుంటూ. ఓకే, ఇప్పుడు మామిడికాయ పేస్ట్ వేసుకుందాం. ఈ పులిపు తగ్గట్టు మామిడికాయ పేస్ట్ ఉంది కదా, మామిడికాయ పేస్ట్ కొంచెం వేసుకుందాం. అంటే ఈరోజు మన పీతల పులుసు మామిడికాయతో చింతపండు మామిడికాయ వేసి పీతల పులుసు చేస్తున్నాం. ఈ పీతల పులుసు మంచి ఎక్సలెంట్గా ఉంటుంది. గోదావరి స్టైల్లో మంచి మామిడికాయలో వేద్దాం. నెల్లూరు స్టైల్లో వస్తుంది ఇది. మామిడికాయ వేస్తే నెల్లూరు స్టైల్లో వస్తుంది. నెల్లూరు స్టైల్లో పీతల పులుసు. ఓకే, ఈ పీతలు బాగా మసాలా ఏకం పెట్టినట్టుగా తిరిగేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్నాం. మొత్తం మసాలా కలిసిన తర్వాత బాగా మసాలా కలుపుతూ ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు మనం రన్ చేద్దాం. ఓకే, బాగా మగ్గింది. అడి పట్టుకోబడి వేస్తుంది. పీతల పులుసు రెడీ అయిపోయింది. ఇది అయిపోయింది కదా, బాగా ఏగిపోయింది, మగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకొని పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకొని దీనికి సరిపడి చింతపండు పులుసు వేసుకుందాం. ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసు. ఓకే, మూత పెట్టుకొని చూసుకుని అప్పుడు ఉప్పు కారం చూద్దాం. పులుసు ఎక్కాక మూత చూద్దాం ఎక్కడి దాకా వచ్చిందో. ఓకే, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పీతల పులుసు కడుక్కొని ఇలాగ ఒకసారి కలుపుదాం. తిరిగి మూత తీసి కలుపుదాం. ఎంతవరకు వచ్చిందండి పీతలు. చూసారా, మన కలర్ఫుల్గా వస్తాయి పీతల పులుసు. వాసన బెమ్మలంగా ఉంటుంది. గ్రేవీ గట్టి చక్కగా ఉంది. కొంచెం ఇప్పుడు చూసుకుందాం.
అదే సత్తే ఓకే ఆయిల్ పక్క తేలిపోయింది. ఆయిల్ కూడా పక్క వచ్చింది. చూసారు ఆయిల్ కూడా పక్క తేలింది. మన పీతల పులుసు రెడీ అయిపోయింది. కొంచెం ఒక 5 నిమిషాలు తీసిద్దా. మళ్ళీ వేసాం కదా అనుకో సరిపడండి బాబు. ఫైనల్ టచ్గా 6 స్పూను ధనియాల పొడి వేసుకుందాం. ఇదే లాస్ట్. ఓకే వేసుకుందాం. 5 నిమిషాలు రెడీ అయిపోయాక మనం ఆపేద్దాం. ఒకసారి కలిపేద్దాం. అన్నీ వేసుకున్నాం కదా, కలిపేసి రెడీ చేసుకుని పెట్టేద్దాం, ఆపేద్దాం. ఆయిల్ లేకుండా సపరేట్ అయిపోయింది. మనకి పీతల పులుసు రెడీ అయిపోయింది అంతా. అందుకు ఒక నిమిషంలో ఆపేస్తే మూత పెట్టి ఆపేద్దాం. చూసారా పీతలు కూడా కలర్ మారిపోయేవి. చూసారా ఎంత చక్కగా మారిందో కలర్. ఇదిగో చూసారా దెబ్బలు ఆయిల్ పక్క వచ్చింది. పీతలు ఉడికిపోయి కనుక సరే ఓకే. మనం గుమ్మగుమ్మలాడే పీతల పులుసు రెడీ అయిపోయింది. ఓకే పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ కూడా పక్క సపరేట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్. మన గుమ్మగుమ్మలాడే పీతల పులుసు రెడీ అయిపోయింది. ఓకే ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. ఇప్పుడు మన పీతల పులుసు మామిడికాయ చింతపండు వేసి గోదావరి నెల్లూరు స్టైల్లో పీతల పులుసు చేసాం. 1 కేజీ పీతల్ని ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. ఓకే ఇవి తిని మనం టేస్ట్ చూసుకుందాం. ఓకే టేస్ట్ చేయబోతున్నా. పులుసు వేసుకొని ఇగో లెగ్ పీస్ వచ్చింది కాళ్ళు రెమ్మలు పడిందా. ఈ పీతలు వేసుకొని తింటే ఎక్కడ ఉందండి ఎలాగొంది రావుండి పీతలు. మామిడికాయ పులుసుతో మామిడికాయ చింతపండు పులుసు వేసి పీతలు చేస్తే ఏముంటుంది తెలుసా. ఇక కాలు చూసా ఎంత ఎర్రగున్నాయా. మంచి బ్రహ్మాండం ఉడికింది, ఫ్రై అయ్యింది. ఏదో ఈ కాలు మట్టి జాగ్రత్త తిన రౌనాడు లేదా గుంతు కాడే పడిపోద్ది. ఓకే ఓకే.